నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. అధికారాన్ని అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా దోసేసినటువంటి వైసీపీ నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతూ హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా వల్లభనేని వంశీకి పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న మొన్నటి వరకు కొడాలి నాని గారి విషయాలు చూసాం. ఈ రోజు వాళ్ళు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కూడా తెలుస్తోంది. మరి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పేర్ని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకి ఏం జరిగినా కూడా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు. మరి అన్యాయం చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ప్రభుత్వం చేసినటువంటి తప్ప? అసలు వాళ్ళ ఆరోగ్యం పాడవడానికి ప్రభుత్వం ఉన్న సంబంధం ఏంటి? ఇలా వైసీపీ నాయకులు బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులతో బాధ్యత అని చెప్పి పోలీసులను హెచ్చరిస్తూ మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ రోజు వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పి ఆయన హాస్పిటల్కి తరలిస్తున్న నేపథ్యంలో పేర్ని నాని గారు ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. సో ఆయన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళట్లేదు, అంత బాగాలేకపోయినా కూడా ఆయన మళ్ళీ ఇంట్రాగేషన్ చేయడానికే తీసుకెళ్తున్నారు. సో ఆయనకి ఏం జరిగినా కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి ఆయన అంటున్నారు. మరోపక్క చూస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కూడా సడన్ గా బీపీ డౌన్ అయిందంట ఈ రోజు. నిన్న మొన్నటి వరకు కొడాలి నాని గారు. సో వీళ్ళు తప్పు చేసి ఇలా అంటే ఆరోగ్యాన్ని అడ్డు పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నాలు, లేదంటే ముందస్తు బెయిల్, లేకపోతే ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి మాట్లాడాలి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారు ఎవరికి దోచినంత, ఎవరికి సాధ్యమైనంత, ఎవరికి వీలైనంత మేరకు అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, శాండు, ల్యాండ్ మాఫియా మొత్తం చేసేశారు. ఎందుకు చేశారంటే ఇంకా నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలు కూడా మనమే అధికారంలో ఉంటాం కాబట్టి ఏం ఫరక్ పడదు అన్న ఒకే ఒక ఆలోచన వల్ల ఈ మితిమీరి చేశారు. అది వాస్తవం. సరే, అనుకోకుండా అదృష్టమో దురదృష్టమో ప్రభుత్వం మారింది. ఇప్పుడు అక్రమాలు చేసిన వాళ్ళందరి మీద సక్రమంగా కేసులు పెట్టి అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఈ పరంపరలో భాగంగా జైలు లేదా సోదాలు లేదా ఈ పరిస్థితి తెలియటం వల్ల హాస్పిటల్, సిక్కు లేదా విదేశాలు లేదా విచారణకు దొరకకుండా తప్పించుకోవడం, ఇన్ కేసు విచారణకు రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడితే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు. అయినా కూడా అరెస్ట్ చేస్తే హెల్త్ బాగాలేదు, ప్రభుత్వానిదే బాధ్యత. ఇంకొక కామెంట్ కూడా ఉంది, మీరు మర్చిపోయారు చెప్పటం. ఎప్పుడో చేసిన కేసులుంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? అన్యాయం కదా. ఇవి ఓవరాల్గా మాట్లాడుతున్న మాటలు. ఇది పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఆయన టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో A71గా ఉండే. మరి అటువంటి వాడు చప్పుడు చేయకుండా ఉంటే ఆయనకి ఈ పరిస్థితి దాపరించేది కాదు. ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసేసి హింసించి కేసు విత్డ్రా చేసుకునేటట్టు రకరకాల వ్యవహారం చేశారు. అది ప్రూవ్ అయింది. దానివల్ల ఈయన A1గా వచ్చేసాడు. ఆయన తెచ్చుకున్నాడు అదర్వైజ్. కాబట్టి జైలు జీవితం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఈ లాజిక్ ఆలోచిద్దాం, లాజికల్లీ, లీగల్లీ, టెక్నికల్లీ. ఇది ఎప్పుడైతే జైలు జీవితం స్టార్ట్ అయిందో ఆ బాధితులకి ఒక భరోసా ఏర్పడింది. అరే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చేసిన నేరాల మీద జైలు జీవితం స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న ధైర్యంతో వరుసగా 1 by 1 కంప్లైంట్స్, FIRs బుక్ అవుతున్నాయి. ఇది లాజిక్కేగా. సో ఈ బుక్ అయిన కంప్లైంట్స్ మీద ప్రాథమిక విచారణ చేసి FIR చేసేసి దాని ప్రకారం లీగల్ ప్రొసీడింగ్స్ ఫ్రేమ్వర్క్లో ఈ కేసు అయిన తర్వాత ఇంకొక PT వారెంట్, సో లాంగ్ టర్మ్ జైలు జీవితం. దీనికి ఉదాహరణ పోసాని కృష్ణమురళి. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 4-5 కేసులు ఉండే, తర్వాత 10 కేసులు జమ అయినాయి, అడిషనల్గా యాడ్ అయినాయి. ఇంకొక అంశం, వీళ్ళు మాట్లాడుతున్నారు హెల్త్ విషయాలు మీరు ప్రస్తావించారు. అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు భయపడి, ఎందుకు ఆందోళన పడి, ఎందుకు విచారణకి సహకరించకుండా ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు? విచారణకి సహకరించి మీ నిజాయితీని నిష్పక్షపాతంగా నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారా బాబు? సో హెల్త్ ఖరాబ్ అయితే ప్రభుత్వానికి బాధ్యత. ఏ విధంగా బాధ్యత? హెల్త్ ఖరాబ్ అయినప్పుడు, కస్టడీలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యత ఏంటి? వెంటనే డాక్టర్స్కి చూపించాలా. ఇప్పుడు వల్లభనేని వంశీని ఇమ్మీడియట్గా కంకిపాడు అనుకుంటా బహుశా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా చర్య తీసుకున్నారు కదా. ఇందులో తప్పెక్కడుంది? ఇంకొక అంశం, ఎప్పుడో 2 years 3 years 1 year బ్యాక్ పెట్టిన కేసులు ఇప్పుడు వరుసగా ఎట్లా చర్యలు తీసుకుంటారు? లీగల్లీ ఏ కేసు అయినా ఒక వ్యక్తి మీద ఏ సెక్షన్స్తో పెట్టారో చూసి
ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద ఒక కేసు పెట్టారు అని అనుకుందాం, ట్రాఫిక్ వయలేషన్ కేసు ఒక కేసు ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానికి పడే శిక్ష ఏంటి? పెనాల్టీ లేదా సింపుల్ ఫైన్ ఉంటుంది. అటువంటి కేసు 1 year తర్వాత 6 months తర్వాత పెట్టడానికి, అదే మళ్ళీ రీఓపెన్ చేయడానికి వీల్లేదు. దాని టైం అప్పుడే కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 409, సెక్షన్ 572, సెక్షన్ 352, సెక్షన్ 111 ఇటువంటి కేసులు సెక్షన్స్ కింద బుక్ అయినాయి అని అనుకుందాం. ఈ పర్టికులర్ సెక్షన్స్ శిక్ష సపోజ్ 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో శిక్ష పడే సెక్షన్స్ కింద ఒక వ్యక్తికి కేసు బుక్ అయితే, ఇప్పుడు చర్య తీసుకోకపోయినా ఈ 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అది చట్టం. ఎందుకు తీసుకోకూడదు? సపోజ్ ఒక వ్యక్తి మీద ఒక సెక్షన్ కింద కేసు బుక్ అయింది, ఆ సెక్షన్ కింద ఒక నిరూపించబడితే 10 సంవత్సరాలు జైలు జీవితం పడుతుంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 10 ఏళ్లలో ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇది చట్టం. సో వీళ్ళు ఏమంటారు, ప్రతిసారి జనాన్ని మభ్య పెడుతున్నారు. ఎప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ కేసు పెడితే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారంటారు. ఎందుకు చేయకూడదు అంటాను నేను. చట్ట పరిధిలో చేయొచ్చు, ఇప్పుడు అదే చేస్తున్నారు. రెండోది, అప్పట్లో చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్స్ అవుతా ఉన్నాయి. 3వ అంశం, ఈ వల్లభనేని వంశీ పరిస్థితి దుస్థితి చూసి ఆ కొడాలి నానికి జబ్బు వచ్చేసింది. సరే, ఆయన జబ్బు వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ ముంబైలో డాక్టర్ రమాకాంత్ పాండే అని ప్రఖ్యాతమైన సర్జన్, సరే ఆయన చేత ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఆ తర్వాత పరామర్శించడానికి ఎవరు రావద్దు, నన్ను లైమ్ లైట్లోకి తీసుకురావద్దు, సప్పుడు చేయొద్దు అంటున్నాడు ఆయన. అంటే భయపడుతున్నారు. నువ్వు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు పడాలి? రెండోది, జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఇందాక మీరు పేరు నాని గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఆందోళన పడుతున్నారు? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతానని భయమా? లేదు. ఈ అనుచరులంతా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క అక్రమంలో జైల్లో ఉన్నారు, వాళ్ళు నోరు విప్పితే పరిస్థితి ఏంటని భయమా? లేదు, వాళ్ళు అప్రూవర్గా మారితే ఏంటి పరిస్థితి అని భయమా? ఈ భయంతో కూడిన ఆందోళనతో వచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలా? హెల్త్ ఖరాబ్ చేసుకుంటే పేర్ని నాన్నగారు అన్నట్టు ప్రభుత్వానిదే బాధ్యత. అంటే ఏ విధంగా ప్రభుత్వానికి బాధ్యత? అక్రమాలు చేసిన వాడిది కదా బాధ్యత. ప్రభుత్వానికి ఎట్లా బాధ్యత అవుతుంది? లీగల్ ఫ్రేమ్వర్క్లో, ప్రొసీజర్లో, చట్ట ప్రకారం వెళ్తున్నప్పుడు అది అక్రమం ఎట్లా అవుతుంది? అక్రమం అంటే ఏంటంటే, రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసి విరక్కొట్టారు కదా, అది అక్రమం అంటారు. కాదంబరి జత్వాన్ని ముంబై నుంచి తీసుకొచ్చి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 43 రోజులు VTPS విజయవాడ గెస్ట్ హౌస్లో ఉంచారే, దాన్ని అక్రమం అంటారు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారే, అది సక్రమం అంటారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారే, దాన్ని సక్రమం అంటారు. ఈ 2 డిఫరెన్స్ గమనిస్తున్నారు ప్రజలు. వీళ్ళు ప్రతిసారి వచ్చి ఎప్పుడో కేసులు ఇప్పుడు తెస్తున్నారు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. ఎంత వాపోయినా ప్రజలు నమ్మరు. అక్రమమే చేయాలి అని అనుకుంటే ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సర కాలం వరకు ఇంత అందరిని అరెస్ట్ చేసి ఉండాల్సింది కదా, చేయలేదు కదా. లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్. జగన్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదే. అరెస్ట్ చేస్తాం జగన్ రెడ్డిని అని కూడా ఏ ప్రభుత్వం వాళ్ళు చెప్పలేదే. మరి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? భయం. ఎందుకు భయం? తప్పు చేశారు కాబట్టి, అక్రమాలు చేశారు కాబట్టి. దానికే ఇటువంటి ఎలిగేషన్స్ అన్ని వస్తా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.